విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎల్జీ పాలిమర్స్ శ్రీ సిటీలో కంపెనీ ఏర్పాటుకు అనుమతులు రద్దు చేయాలి. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు డిమాండ్. దళిత రక్షణకు హామీనిచ్చిన టీడీపీ వెంటే ఉంటామన్న రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు. వైసీపీ ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరిగిందన్న పాల్తేటి కంటారావు. నగరంలో నీటి వనరుల పరిరక్షణ, చారిత్రక కట్టడాల నిర్వహణ మేనిఫెస్టోలో పొందుపరచాలి. రాజకీయ పార్టీలకు గ్రేటర్ విశాఖ సిటిజన్ ఫోరం పిలుపు. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 2023లో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఏర్పాటుకు పూర్తి అనుమతులు ఇవ్వడాన్ని సిఐటియు ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు తీవ్రంగా ఖండించారు. తక్షణమే శ్రీ సిటీలో కంపెనీ ఏర్పాటుకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు జగదాంబ వద్ద సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు కెఎం కుమార్ మంగళంతో కలిసి నరసింగారావు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీలన్నీ ఏకగ్రీవంగా ఎల్జీ యాజమాన్యాన్ని తీవ్రంగా తప్పుపట్టాయన్నారు. 1986 నుండి అనుమతులు లేకుండా ఎల్జీ కంపెనీని దక్షిణ కొరియా యాజమాన్యం నడిపించిందన్నారు. కాలం ముగిసిన ట్యాంకులు వాడటం వల్ల స్టెరైన్ లీక్ అయి 12 మంది ప్రాణాలు బలిగొన్న రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు లేకుండా మరణ అనుమతులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇప్పటికైనా శ్రీ సిటీలో ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలంటూ లేని ఎడల ఆందోళన చేయాల్సిన అవసరం ఉందని ఆయన హెచ్చరించారు. దీనికి సంఘీభావం అనేది అంత పెద్ద ఎత్తున రావడం అనేది జరిగింది. రీసెంట్గానే ఒక 4 నెలల క్రితమే బ్యాంకాక్లో కొరియన్ ఎంబసీ దగ్గర ఒక పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం అనేటువంటిది నిర్వహించారు. ఎన్రో అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాల్లో ఈ ఎన్రో గ్రూప్ అనేటువంటిది వర్క్ చేస్తున్నది. ఎన్విరాన్మెంటల్ విక్టిమ్స్ గురించి వాళ్ళ గురించి పనిచేయడం అనేది జరుగుతున్నది ఏషియా మొత్తం మీద. ఆ గ్రూపు కూడా ఈ రోజున చాలా యాక్టివ్గా పనిచేయడం అనేది అవుతున్నది. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం కొరియాలో ఎల్జీ చెమ్ ఏదైతే ఎల్జీ పాలిమర్స్ తాలూకా మాతృ సంస్థ ఉందో ఆ మాతృ సంస్థ దగ్గర ప్రతి ఏడాది కూడా వాళ్ళు నిరసనలు చేయడం, 7వ తారీఖు వచ్చేసరికి ఇప్పుడు కూడా వాళ్ళు రేపు 7వ తారీఖున కూడా అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా వాళ్ళు ముందుకెళ్తున్నారు. అలాగే ఒక్క కొరియాలోనే కాకుండా ఫిలిప్పీన్స్లో కానీ, ఇండోనేషియాలో కానీ, బ్యాంకాక్లో కానీ, థాయిలాండ్లో కానీ, అలాగే బంగ్లాదేశ్, పాకిస్తాను, మిగిలిన చైనా, ఇలాగ అన్ని దేశాల్లోని కూడా ఎల్జీ పాలిమర్స్ బాధితులకి న్యాయం జరగాలి అనేటువంటి పద్ధతుల్లో ఒక సంఘీభావం అనేటువంటిది అంతర్జాతీయంగా వస్తున్న నేటికి కూడా మన దగ్గర ఉన్న ప్రభుత్వాలు స్పందించడంలో మాత్రం ఆ రకమైనటువంటి స్ఫూర్తితో వెళ్ళట్లేదు. 4 ఏళ్ల క్రితం విశాఖలో ఉన్నటువంటి గోపాలపట్నం ఎల్జీ పాలిమర్స్లో స్టెరైన్ లీక్ వల్ల 12 మంది అప్పటికప్పుడు చనిపోయారు. మరో 3 అదే కాలంలో చనిపోవడం జరిగింది. తర్వాత ఈ 4 ఏళ్ల కాలంలో 21 మంది చనిపోయారు. అత్యంత దుర్మార్గమైనటువంటి ఘటన ఇది. ఎల్జీ పాలిమర్స్ యొక్క హత్యలు తప్ప ఇది మరొకటి కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేసినటువంటి 6 కమిటీలు, అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుతో సహా అన్ని కమిటీలు ఏకగ్రీవంగా ఎల్జీ పాలిమర్స్ యొక్క నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగింది. కనీసం సైరన్ కూడా మోగించలేదు. లీక్ అయిన వెంటనే సైరన్ కానీ మోగించుంటే ముందు ఒక్కరు కూడా చనిపోయి ఉండేవాళ్ళు కాదు. గ్యాస్ పూర్తిగా వెళ్ళిన తర్వాత మాత్రమే ఒక్కరు కూడా లేకుండా అక్కడ పారిపోవడం అనేటువంటి జరిగింది. 86 నుంచి అనుమతులు లేకుండా అవుట్డేటెడ్ ట్యాంకులు వాడారు. పర్మిషన్ లేవు, అనుమతులు లేవు. అన్ని కమిటీలు ఏకగ్రీవంగా యాజమాన్యం ఎల్జీ పాలిమర్స్ అత్యంత దుర్మార్గంగా, కిరాతకంగా వ్యవహరించిందని నిర్ధారణలు, రిపోర్ట్లు అనేటువంటిది ఇచ్చాయి. 50 కోట్లు డిపాజిట్ చేయమని 50 కోట్లు డిపాజిట్ చేయించారు. హైకోర్టు దగ్గర నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశం ప్రకారం, సుప్రీంకోర్టు యొక్క ఆదేశం ప్రకారం డబ్బులు ఉన్నాయి. కానీ ఈరోజు బాధితులు చనిపోతూ ఉన్నా దీర్ఘకాలికమైనటువంటి జబ్బులు వచ్చేటువంటి లక్షణాలు ఈ స్టెరైన్ గ్యాస్కు ఉంటుంది.
అందువల్ల దాని నుంచి కాపాడడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి. అప్పటికప్పుడు మసిబూసి మారేడికాయ చేసినట్టుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు బాధితులు ఇళ్లలో పడుకున్నట్టు, వాళ్ళ కోసం ఉన్నట్టు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడుతున్నట్టు, అలాగే హాస్పిటల్ అడావుడంతా చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవడంలో అట్టర్ ఫెయిల్యూర్, ఘోరంగా విఫలమైనటువంటి చెందింది. ఈ 4 ఏళ్లలో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సూపర్ స్పెషాలిటీ కాదు కదా, పిహెచ్ కూడా పెట్టలేదు, ఒక డాక్టర్ కూడా లేరు అక్కడ. ఆ విధంగా పూర్తి నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది. ఇప్పటికైనా చర్యలు అనేటువంటి తీసుకోవాలి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం దళితుల సబ్ప్లాన్ నిధులను సంక్షేమ పథకాలకు దారి మళ్లించి బడుగు బలహీన వర్గాల ప్రజల జీవన స్థితిగతులను అధోగతి పాలు చేసిందంటూ రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు పాల్తెటి పెంటారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యవర్గ సభ్యులందరూ సంఘీభావంగా టీడీపీకి మద్దతు తెలపాలని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులపై దాడులను నిరోధించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మీ ద్వారా మా వేదనని ఈ సమాజానికి విన్నవిస్తా ఉన్నాం. వైసీపీ ప్రభుత్వం అంతం, దళితుల పంతం. వైసీపీ ప్రభుత్వం అంతం, దళితుల పంతం. వర్జల్లాలి పాల్తేటి పెంటారావు. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై శ్రీభరత్, జై. అవేళ అనేక మంది ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఇవాళ ప్రైవేటు పరం చేయాలని చూస్తే అది పద్ధతి కాదని చెప్పి గౌరవనీయులు భరత్ గారి ముందు మేము చెప్పడం జరిగింది. అయ్యా, మీరు అవకాశం ఇవ్వండి, మేము ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ అవ్వకుండా ఆపుతాం, మాకు మీరు సంపూర్ణమైన బలం ఇవ్వండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అలాగే సీఎం రమేష్ గారికి కూడా చెప్పాం, వారు కూడా ఆ మాట చెప్పారు. ఇంతవరకు ఏదన్నా ఆలోచిస్తే ఆలోచించవచ్చు, కానీ ఈ ప్రాంత సమూలమైనటువంటి అభివృద్ధికి, అన్ని వర్గాల అభివృద్ధికి ప్రధాన భూమికి పోషిస్తున్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పబ్లిక్ రంగంలోనే కొనసాగించేదానికి ప్రయత్నం చేస్తాం, లేదా ఆల్టర్నేటివ్గా సెయిల్లో బెడ్జ్ చేయడానికైనా ప్రయత్నం చేస్తామని చెప్పి వారు హామీ ఇచ్చారు. అనే విషయాన్ని మీ ద్వారా సమాజానికి తెలియజేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమాజంలో అన్ని విధాల అణచివేతకి గురైపోతున్నటువంటి జాతులు ఏదైనా ఉన్నట్టంటే అవి దళితులే. అంటే 59 ఉపకులాలుగా విడిపోబడినటువంటి ఎస్సీలు, అంటరాని జాతులు. ఈ జాతులకి నిజాయితీ, నిబద్ధత, విశ్వాస పాళ్ళు ఎక్కువ. ఆ కారణంగా రాజశేఖర రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని అవేళ నమ్మి ఆయన తనయుడిగా ఆయన చనిపోయిన తర్వాత ప్రేమ విశ్వాసం కలిగినటువంటి మా దళిత జాతి, మరి ముఖ్యంగా క్రిస్టియానిటీలోకి వెళ్ళినటువంటి దళిత క్రైస్తవులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ జెండాని భుజాన వేసుకుని అతన్ని గుండెల్లో పెట్టుకుని అధికారాన్ని ఆయనకి ఇచ్చేంత వరకు నిరంతరం శ్రమించినటువంటి జాతి ఏదన్నా ఉంటే దళిత జాతి అనేటువంటి దాన్ని నిర్వివాదంగా మేము చెప్పగలం. ఆ విశ్వాసం, ఆ శ్రమ మేము చూపించాం. ఆయనకి అధికారాన్ని వచ్చేదానికోసం పూర్తిగా ప్రధానమైన భూమికను పోషించాం. అధికారానికి వచ్చారు. వచ్చిన మరుక్షణం నుంచి ఈ జాతుల మీద దుర్మార్గమైనటువంటి దాడులు, దమనకాండలు యథేచ్ఛగా ఆధిపత్య వర్గాలైనటువంటి వారి యొక్క సామాజిక వర్గాలు దళితుల మీద, దళిత క్రైస్తవుల మీద దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. టీడీపీ మేనిఫెస్టో అనితర సాధ్యమన్నది ఒక బూటకమంటూ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. జగన్ ప్రభుత్వంలో పథకాలు ప్రవేశపెడితే అవి ఎలా సాధ్యమవుతాయన్న చంద్రబాబు అంతకు 2 బడ్జెట్తో మేనిఫెస్టో ప్రవేశపెడితే ప్రజలెవరూ నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు సృష్టిస్తామన్న ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ తో మా వాజీ న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ ఫేస్ టు ఫేస్.
గాజువాక నియోజకవర్గం వైకాపా అభ్యర్థి ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు మొత్తం పూర్తి స్థాయిలో కూడా తన ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏదైతే వైసీపీ రాష్ట్ర బడ్జెట్ ఉందో ఈ పథకాలన్నీ ఇచ్చినట్టయితే మరో దావోస్ శ్రీలంక అవుతుందని చెప్పారు. కానీ దానికి మించిన బడ్జెట్తో ఈరోజు ఓటపు పథకాలు ప్రవేశపెట్టారు అంటూ కూడా అనేక వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూడాలనేది అమర్నాథ్ గారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, టీడీపీ ఏదైతే మేనిఫెస్టో ఉందో దాన్ని ఏ విధంగా చూడాలంటారో, అసలు అది అమలు సాధ్యమేనా? జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నారో ఇచ్చినటువంటి ప్రతి పథకాన్ని ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడి ఊరికనే డబ్బులు పనిచేస్తున్నారని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కంటే 3 రెట్లు ఎక్కువ ఇచ్చేస్తామంటే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. సో ఏదన్నా చిత్తశుద్ధి, క్రెడిబిలిటీ, విశ్వసనీయత అనేటువంటిది నాయకుడి మీద ఉండాలి. ఆ నాయకుడి మీద అటువంటి క్రెడిబిలిటీ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రమే ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి మాట ఆయన ఏమీ చెప్పకపోయినా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన క్రెడిబిలిటీ, ఆయన ఏదైనా చెప్పినా చెప్పకపోయినా చేస్తాడనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. సో వీరు ఎంత చెప్పినా సరే చేయడం అనేటువంటి అభిప్రాయం చంద్రబాబు నాయుడు మీద ఉంది. సో డెఫినెట్గా ఇదేం పెద్ద వాళ్ళు ఎంత పెద్ద మేనిఫెస్టోతో వచ్చినా, ఎన్ని పేజీల మేనిఫెస్టోతో వచ్చినా, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పనిచేస్తామన్నా సరే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు విషయంలో లేరు అనేటువంటిది నా అభిప్రాయం. ప్రధానంగా ఎక్కువ యువత అందరూ కూడా వైకాపా వైపు ఆకర్షితులవుతున్నారు. మీరు ఇక్కడ ఐటీ మినిస్టర్గా కూడా ఉన్నారు. ఎందుకు యువత ప్రధానంగా స్వచ్ఛందంగా వచ్చి కూడా మీతో పాల్గొంటున్నారు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఒక యువ నాయకుడిగా ఆయన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఒక హీరోయిజం, పొలిటికల్ హీరోగా ఆయన పేరు సంపాదించుకున్నటువంటి తరుణంలో సో డెఫినెట్గా హీరోయిజంని ప్రజల్లో ఆకర్షితులు అవుతారు. సో దాంట్లో భాగంగా పెద్ద ఎత్తున ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువత అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. వారే మనకు మంచి భవిష్యత్తుని ఇవ్వగలరు అనేటువంటి నమ్మకం కూడా ప్రజల్లో ముఖ్యంగా యువతలో ఉంది. ఈరోజు పోర్టుల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి, ఎయిర్పోర్టుల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి, ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి, కొత్త పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాం, యువతకు ఉపాధి చూపి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని 192 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేశాం. సో అన్నీ కూడా యువతకి సంబంధించి వారి భవిష్యత్తుకి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా రానటువంటి కాలంలో వారి భవిష్యత్తు మారుస్తాయనేటువంటి నమ్మకం వారందరిలో ఉంది. ఫంక్షన్ ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇంతవరకు ఫంక్షన్ చూసుకున్నట్టయితే 1వ తారీఖున ప్రతి ఇంటికి వాలంటీర్లు ఇచ్చేవారు. ఈ రోజు ఇంతవరకు కూడా 5వ తారీఖు వచ్చినా ఎవరికి వచ్చే పరిస్థితి లేదు. ఫంక్షన్ ఏ విధంగా చూడాలి? ఒకటి, ఇదే ఒక ఉదాహరణ. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఏ రకంగా ఉంటుందో పరిస్థితులు పెన్షన్దారులకి అనేటువంటి దానికి ఇది ఒక ట్రైలర్ లాంటిది. సో ఈ పరిస్థితులు ప్రజలు ఎంతమంది వృద్ధులు మరణిస్తున్నారో, ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వారిని ఒక నెల రోజుల్లోని వారి తాలూకు కుట్రలతో వారిని అన్యాయం చేశాడు అనేటువంటిది ఇవన్నీ ఉదాహరణ. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటి దానికి ట్రైలర్ ఇది. సో ఇదన్నా ప్రజలు చూసి ఈ రకమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉండకూడదని చెప్పి భావించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇది పూర్తిగా బూటకం అంటూ కూడా అమలు సాధ్యం కానీ మేనిఫెస్టో అంటూ కూడా అమర్నాథ్ గారు స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఫంక్షన్లో చంద్రబాబు నాయుడు వలన ఈరోజు ఫంక్షన్ లాగిపోయాయని, చంద్రబాబు నాయుడు పాలన వస్తే ఇదే పరిస్థితి మళ్ళీ తలెత్తుతుందంటూ కూడా అమర్నాథ్ గారు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో బాలకృష్ణ, వాజీ న్యూస్, వైజాగ్. ఇదిలా ఉండగా స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని గాజువాక కూటమి టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే ఐటీ శాఖ మంత్రి అమర్ నిర్లక్ష్యం వల్లనే గాజువాక ప్రాంత ప్రజల సమస్యలు జట్లమయ్యాయంటూ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాలుష్య సమస్య, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్యతో పాటు యువతకు స్థానిక పరిశ్రమల్లో 70% ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. పారిశ్రామిక ప్రాంతం గాజువాకలో గుడ్డు పగలడం ఖాయమంటున్న టీడీపీ కూటమి అభ్యర్థి పల్లా శ్రీనుతో మా వాజీ న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. విశాఖ గాజువాక నియోజకవర్గం పల్లా శ్రీనివాసరావు టీడీపీ అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతున్నారు. గాజువాకలో గుడ్డు పగలనుందా అంటే అది అవుననే సమాధానాలు కూడా వినిపించే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ప్రధానంగా గాజువాక ప్రాంతంలో చూసుకున్నట్టయితే గతంలో ఈయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా అనేక సమస్యలను కూడా పైన కూడా దృష్టి సారించడం కాకుండా పోరాటాలు చేశారు. అదేవిధంగా గంగవరం పోర్టు గురించి కానీ ఇక్కడ ఉన్న కాలుష్యం పైన కానీ ఏపీఐసి భూములపైన కూడా ఎంతో పోరాటం చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక వార్త వినిపిస్తుంది. ఏదైతే మొన్న టీడీపీ కూటమి రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో అది అనితర సాధ్యము కానీ అది ఒక మేనిఫెస్టో. గతంలోనే ఇవన్నీ కూడా జగనన్న చేసి చూపించాడు, కానీ అది టీడీపీ వాళ్ళ చేత కాదంటూ కూడా అని చెప్పే పరిస్థితి ఉంది. ఏ విధంగా చూడాలి దానిపైన పల్లా శ్రీనివాసరావు గారు ఏమంటారు ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాం.
సార్ చెప్పండి సార్, టీడీపీ మేనిఫెస్టోపై అనేక ఆరోపణలు చేస్తున్నారు ప్రత్యర్థులు, ఏ విధంగా? అదండి, అది జనరల్గా ఇప్పుడు ప్రజలైతే వైసీపీ మీద విశ్వాసం కోల్పోయారండి. వాళ్ళు 99.9% మేము చేసామంటున్నారు, కానీ ఎక్కడ చేస్తారో చూపించమని చెప్పి అడుగుతున్నాను. ఇంకొకటి, రాష్ట్రాన్ని సంక్షేమం చేయడంలో మన సంపద సృష్టించి చేయాలి, వృధా ఖర్చును అరికట్టి చేయాలి ఆ సంక్షేమం. గతంలో బీసీ కార్పొరేషన్ ద్వారా, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనేక నిధులు ఇచ్చారు. వీళ్ళని ఏం చేస్తారు, అవన్నీ కూడా నిర్వీర్యం చేసి పడేసి మేము సంక్షేమం చేశామని చెప్తున్నారు. అందుకే అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతులు ఇవి సమతుల్యత ఉండాలి, సంపద సృష్టించడం కూడా. అది ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి సాధ్యపడుతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, వాళ్ళు ప్రశ్నించేటటువంటి తత్వం ఉంది కనుక ఎక్కడ కూడా ఎవరికైనా ఏ డౌట్లు ఉన్నా సరే అవినీతికి తావు లేకుండా చేయడానికి ఆస్కారం ఉన్న విధంగా ఈరోజు ఈ కూటమి ముందుకెళ్తుందండి. మేనిఫెస్టోలో మీరు చూసుకుంటే అవి చేసినటువంటి ఖర్చులు, మన ఏ సంక్షేమైనా సరే వృధా, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వృధా ఖర్చులనే మనం అరికట్టే చేయొచ్చు. వృధా ఖర్చులను చూడండి, ఆయన సలహాదారులకు 680 కోట్లు. అలాగే సుప్రీంకోర్టులో ప్రైవేట్ కేసులకి ప్రభుత్వ లాయర్లు పెట్టి వాదిస్తూ 100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. సాక్షి పేపర్కి ఎంత ఖర్చు చేస్తున్నారు, నెలకు 200, సంవత్సరానికి 200 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇదే కాకుండా మిగతా డిపార్ట్మెంట్లో 300 మందిని సలహాదారులు పెట్టుకున్న వాళ్ళకి డబ్బులు ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిన హెలికాప్టర్ మీద వెళ్తున్నాడు ఆయన, 6 కిలోమీటర్లకి హెలికాప్టర్ తీస్తున్నారు. ఇలా తీసుకుంటే అసలు ఈయన ఆలోచన విధానమే బోల్డ్ భారంగా మారిపోయింది. బడ్జెట్ రాష్ట్రానికి గుదిబండలా మారినాయి. సో మేము ఏమంటున్నామంటే, ఏదైతే మేము సంక్షేమం చేస్తామంటున్నామో ఆ సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వృధా ఖర్చు నుంచే చేయొచ్చు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఆ గాజువాకలో చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రధానంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్య ఒకటి, అంతేకాకుండా గంగవరం పోర్టు, అంతే కాలుష్యము, ఈ 3 ప్రధాన అంశాలుగా ఇక్కడ ఉన్నాయి. వీటిపైన ఎటువంటి ప్రణాళిక రూపొందించారు, మీరు అధికారంలోకి వస్తే ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? మేము మొదటి నుంచి కూడా చెప్తున్నామండి, ఏదైనా సరే స్టీల్ ప్లాంట్కి సంబంధించి మా ప్రధాన ధ్యేయం దాన్ని పరిరక్షించడమే. ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కన్సెంట్ లేకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయడం అవ్వదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విశ్వాసం కోల్పోయారు. అందుకే కార్మికులు 1150 రోజులుగా 1200 రోజులుగా అక్కడ ధర్నా చేస్తున్నారు. ఈరోజు మేము అధికారంకి వస్తే ఖచ్చితంగా కాపాడుతాం అనే ఒక ఆలోచన ఉంది, ప్రజలందరికీ ఉంది, కార్మికులకు ఉంది, వాళ్ళందరికీ కూడా. అలాగే కేంద్రంలో బీజేపీ చేసేస్తున్న ఒక వీళ్ళు చెప్పుకుంటూ తిరుగుతున్నారు, కానీ ఎప్పుడు కూడా ఆ పాలసీ ఎప్పటి నుంచో ఉంది, 89-91 నుంచి ఉంది. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకుంటాయి. ఈరోజు సంపూర్ణంగా తెలుగుదేశం పార్టీ, జనసేన అధికారంకి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవ్వకుండా కాపాడేంత ఇది ఉందని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు, కార్మికులు కూడా భావిస్తున్నారు. ఇకపోతే పోర్ట్ పొల్యూషన్ సంబంధించి ఎక్కువగా వెహికులర్ మూవ్మెంట్లో వస్తున్నటువంటి పొల్యూషన్ వల్ల ఈ పాత కారణం ఇవన్నీ కూడా పొల్యూట్ అవుతున్నాయండి. అక్కడ అన్నీ కూడా కాస్ట్లీ అపార్ట్మెంట్స్, నోవాస్ అపార్ట్మెంట్స్, ఈ శ్రీనగర్ ఇదంతా కూడా పొల్యూషన్ గురవుతుంది. కనుక రేపు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి దాన్ని బయటకు వచ్చేటువంటి ఆ కోల్ వెహికల్స్ కానీ బల్క్ కార్గో వెళ్తున్నటువంటి వెహికల్స్కి టార్పులను సరిగ్గా కట్టాల్సినటువంటి అవసరం ఉందండి. ఇకపోతే గంగవరం, కొంగపాలెం, వెంకన్నపాలెం, సూర్యనారాయణపురం ఇవన్నీ కొన్ని కాలనీస్ ఉన్నాయి అక్కడ, గ్రామాలు. వాటికి సంబంధించి ఆ బల్క్ కార్గో అక్కడ వేస్తున్నారు కనుక దాని మీద పొల్యూషన్ వస్తుంది. ఆ పొల్యూషన్కి ఏదైతే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వారు తీసుకున్నారు, ఈ స్ప్రింక్లర్స్, ఎయిర్ క్వాలిటీ అనాలిసిస్ ఇవన్నీ చేయించి ఆ సదుపాయాలు ఏర్పాటు చేస్తే కొంతమేర మనకి కంట్రోల్ అవుతుందండి. తుదిగా ఏదంటే అవి గతంలో నితిన్ గడ్కరీ గారు వచ్చారు, వాటికి షెడ్లు కట్టి షెడ్లోనే బల్క్ కార్గో వేసినా కొంత మేర కంట్రోల్ అవుతుందండి. సో అలాంటి చర్యలు తీసుకునేటానికి మేము అంతా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అండి. సార్, అయితే ఇప్పుడు ఏదైతే మేనిఫెస్టో ఉన్నారు దీనిపైన ఏదైతే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అంటే నరేంద్ర మోడీ గారు కూడా ఇప్పుడు మీ కూటమిలో ఉన్నారు కాబట్టి ఈ మేనిఫెస్టోకి సంబంధించి నరేంద్ర మోడీ గారు కూడా అంటే సెంట్రల్ నుంచి ఏమైనా మనకు నిధులు వచ్చే అవకాశం ఉందా, రాబట్టగలవా, తద్వారా మేనిఫెస్టో మీరు చెప్పింది అమలయ్యే అవకాశం ఉందా? ఉందండి, ఖచ్చితంగా. ఇప్పుడు అందుకే 2014 నుంచి 2019 మధ్యన సుమారు 2 లక్షల కోట్లు డిమాండ్ డ్రివెన్ ప్రాజెక్ట్స్ మీద తెచ్చామని చెప్పేసి బీజేపీ వాళ్ళు అనేక సందర్భాలు అన్నారు. కరెక్ట్. అది ఎప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్స్ కొంచెం ప్రొయాక్టివ్గా ఉంటే ప్రాజెక్టులన్నీ కూడా ముందే రెడీ చేసి వాళ్ళకి సబ్మిట్ చేసి మ్యాచింగ్ గ్రాంట్ వేసి డబ్బులు తెచ్చుకోవచ్చు అండి. అందుకే కేంద్ర సహకారాలు ఉంటే కొంచెం రాష్ట్రాన్ని ఇంకా బాగా డెవలప్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగిందని. అలాగే మీరు చూడండి, లాస్ట్ టైం 2014-19 మధ్యన లోకేష్ బాబు సుమారు 13,000 కిలోమీటర్లు రోడ్డు వేసాం పంచాయతీరాజ్ కింద. సో అలాగే మనం కేంద్రం నుంచి మ్యాచింగ్ గ్రాంట్స్ తెచ్చుకొని
సో ఏదైనా సరే కేంద్ర సహకారం ఉంటే తొందరగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. రేపు క్యాపిటల్ డెవలప్మెంట్ కావచ్చు, పోలవరం డెవలప్మెంట్ కావచ్చు, రోడ్స్, పంచాయతీ రోడ్స్ కావచ్చు, అలాగే అనేక కార్యక్రమాలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక సహాయ సహకారాలు ఉంటే బాగుంటుంది అనేది ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగిందండి. సార్, ఇక్కడ ప్రధానంగా మీ మీద ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గుడివాడ అమర్నాథ్ గారు ఐటీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. అయితే ఆయన ఈ 2.5-3 సంవత్సరాలు ఐటీ శాఖ మంత్రిగా ఉంది. విశాఖపట్నంలో నిరుద్యోగులకు చేసింది ఏమీ లేదు, ఎందుకంటే ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా. దాన్ని మీరు ఎందుకంటే స్థానికులకే 70% ఉద్యోగాలు అనే ఏదైతే ఉందో ఆ ప్రాతిపదికన ఇక్కడ యువత అందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉందా? ఆ దిశగా మీరు చర్యలు తీసుకుంటారా? ఎందుకంటే ఇప్పుడు యువతే భవిష్యత్తుకి ప్రధానం కాబట్టి. కాదండి, ఎప్పుడు యువతకి భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలు కల్పన అంటే ప్రభుత్వ పరంగా కొన్ని ఉద్యోగాలు తీయాలి, ఇంకోటి ప్రైవేట్ ఇన్వెస్టర్స్ని తీసుకొచ్చి అక్కడ ప్రైవేట్ కంపెనీస్ పెట్టించాలి, మూడోది ఎవరైతే కొంచెం స్టార్టప్ కంపెనీస్కి ఎవరైతే కంపెనీ స్టార్ట్ చేస్తాం అనుకుంటారో అలాంటి వాళ్ళకు మనం కొంత లోనింగ్ చేస్తాం. ఈ 3 విధాలా మనం నిరుద్యోగ సమస్యను అరికట్టచ్చు. అలాగే స్థానికంగా వచ్చినటువంటి వారు రిమైండర్ ఒకటి ఉంది, ఏదంటే ఇక్కడ ఇండస్ట్రీస్కి వస్తున్నారు కనుక 70% ఇవ్వాలని చెప్పి అది యాక్చువల్గా పాలసీ క్లాస్ ఉంది. కానీ అవుట్సోర్సింగ్ ఆటలో కూడా మనం ఇవ్వడానికి ఆస్కారం ఉంది. దాని మీద మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే 70% స్థానికత అన్నారో అది ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలే. ఫార్మా కావచ్చు, గంగవరం పోర్ట్ కావచ్చు, స్టీల్ ప్లాంట్లో కొంతమేరకు మెయింటెనెన్స్లోకి జరుగుతుంది అది. అందుకని దానికి సబ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఉంది కనుక. అయితే దాని మీద మనం కృషి చేయాలి. కానీ అంతకంటే ముందు ఏంటంటే ప్రైవేట్ కంపెనీస్ రావాలి కదా. దానికంటే ఒక్క నిమిషం, అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఇక్కడ స్థానికత ఉద్యోగాలు కావాలంటే ఇక్కడ ఉన్న నాయకులు కృషి చేయాలి. అది ఎందుకు సాధ్యపడలేదు గత గవర్నమెంట్? అదే గత ప్రభుత్వంలో ప్రభుత్వం దాని మీద ఎవరు కృషి చేయలేదు. రావడానికి ఐటీ మంత్రి గారు కృషి చేసి ఉంటే బాగుండేది. అలా అసలు దాని మీద ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. కేవలం ఏదో డబ్బులు సంపాదించుకుందామని ఆలోచనతోనే ఎక్కువ మంది వైసీపీ నాయకులు వెళ్ళారు. అందులో మినిస్టర్ గారు కూడా అదే పని చేశారు తప్ప ఎక్కడ కూడా అదే అంటున్నారు కదా. ఇప్పుడు టెంట్ దగ్గర అదే అడుగుతున్నారు. ఒకరోజు కూడా ఐటీ మంత్రి గారు అక్కడ టెంట్గా వచ్చి స్టీల్ ప్లాంట్లని పరామర్శించడం కానీ లేకపోతే సంఘీభావం తెలియజేయడం కానీ చేయలేదు. అలాగే లోకల్ యువతకి ఎవరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. అందరూ కూడా డ్రగ్స్ బారిన ఈ గంజాయి బారిన పడినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఏ కోసాన్ని కూడా ఇండస్ట్రీ డెవలప్ అవ్వలేదు. మీరు అన్నటువంటి 70% లోకల్ అన్నారు, అసలు దాన్ని ఊసే లేదని చెప్పేసి. అందుకని ఈరోజు ప్రజలందరూ కూడా వైసీపీ ప్రభుత్వం మీద, నాయకుల మీద, మినిస్టర్స్ మీద, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. ప్రజలు అది డిసైడ్ అయ్యే ఉన్నారు. ఎందుకంటే మొత్తం జగన్మోహన్ రెడ్డినే కుర్చీ మార్చిపెట్టి కొట్టే పరిస్థితి ఉందండి. ఇంటికి పంపించేటప్పుడు గమనించాలి. ఇంటికి కుర్చీ మర్తపెట్టి ఇంటికి పంపించే పరిస్థితి ఉందండి. అది ఇక్కడ స్థానికంగా గతంలో ఉన్నటువంటి నేతలు, ఎమ్మెల్యే కానివ్వండి, ఐటీ మినిస్టర్ కానీ ఎవరు కూడా ఇక్కడ ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కృషి చేయలేదు కాబట్టి ఈ పరిస్థితి దాపరించిందంటూ కూడా పల్లా గారు స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన కూడా దృష్టి సారించడమే కాకుండా ఏదైతే ప్రభుత్వం ఉమ్మడి కూటమి ఏదైతే అధికారంలోకి రాబోతుందో వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టో ఉందో అది మాత్రం అందరికీ ఆమోగ్యదాయంగా ఉంది. అది ఇక్కడ ఇండస్ట్రీలు సృష్టించి, సంపదను సృష్టించి, ప్రజలందరికీ సృష్టించగలిగితే ప్రజలందరికీ కూడా మేనిఫెస్టో ప్రకారం అన్ని పథకాలు అంతా కూడా పల్లా గారు స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ గాజువాకలో పల్లా శ్రీనివాసరావు గారు జగనన్నకు నిండైన మనసుతో ఎక్కడికక్కడ ప్రజలు ఆశీర్వచనాలు అందిస్తున్నారని దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. వార్డు అధ్యక్షులు మూలే రామిరెడ్డి ఆధ్వర్యంలో 32వ వార్డు నేరేళ్ల కోనేరు వద్ద నుండి వాసుపల్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో భాగంగా వైసీపీ నగర అధ్యక్షులు కొల్ల గురువులు, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్ జాన్ వెస్లీ, ఢిల్లీ కార్పొరేషన్ చైర్మన్ వడ్డాది మధుసూదన్ రావు ప్రచారం చేశారు. ముందుగా వార్డు నాయకులు, స్థానికులు గజమాలలు వేసి ఘన స్వాగతం పలకగా చెరువుగట్టు, ఏడుగుళ్లు, ఎల్లపువారి తోట, చెలువ తోట, రెల్లివీధి ప్రాంతాలలో ప్రతి గడపకు వెళ్లి విస్తృతంగా ప్రచారం చేశారు వాసుపల్లి.
విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాస్పల్లి గణేష్ కుమార్ విజయం తథ్యమంటూ 37వ వార్డు కార్పొరేటర్ చెన్న జానకిరామ్ స్పష్టం చేశారు. ఈ మేరకు తమ వార్డులో చేపట్టిన సర్వేలో భాగంగా ప్రతి ఒక్కరూ వాస్పల్లి వెంటే ఉంటామని తాము చెప్పడం సంతోషంగా ఉందని తెలిపారు. నిరుపేద కుటుంబాలకు అనేక సంక్షేమ పథకాలతో అండగా నిలుస్తున్న ఏకైక నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ నిరంతరం ప్రజాసేవ చేస్తున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో వాస్పల్లి అభిమానులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో వాస్పల్లి ఎందుకు గెలుస్తారని చెప్పేసి అనుకుని రెండు మాటల్లో చెప్తాను. ఈరోజు మా వార్డులోని ప్రతి నెల కూడా తెల్లవారి మేము లేక ముందే మా మా తల్లిదండ్రులకి పింఛన్ ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం నా అన్నదమ్ముడికి వాహన మిత్ర కింద 10,000 రూపాయలు వేస్తున్నారు. ప్రతి సంవత్సరం మా మత్స్యకారుల కింద నాకు కానీ మా తమ్ముడికి కానీ వేటకు వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా 10,000 రూపాయలు అందిస్తున్నారు. ఇలాగా ఒక కుటుంబానికి, ఒక నిరుపేద కుటుంబం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కాళ్ళు రగరేసుకొని ప్రతి ఒక్కరి దగ్గర ధైర్యంగా మేము మాట్లాడుతున్నాం అంటే దానికి కారణం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 3 పూట్ల అన్నం వెతుకుని వెళ్ళే ప్రతి ఒక్కడికి కూడా జగన్మోహన్ రెడ్డి పాలన గురించి ఎవరికి సరిగ్గా తెలియదు. ఎవరికైతే తెలుస్తుంది, ఒక కనీసం పేదవాడికి, నిరుపేదలకి రూపాయి కూడా అందలేని వారికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా కూడా ఇన్ని పథకాలు అందిస్తున్నారు చూసారా. అందుకే ఈ ప్రభుత్వాన్ని పేదల ప్రభుత్వం అంటాము. పేదలందరం కలిపించి మేము గెలిపించుకుంటాం కాబట్టి దీన్ని పేదల ప్రభుత్వం అంటాము. ఈ దక్షిణ నియోజకవర్గంలో కూడా మన వాస్పల్లి గణేష్ కుమార్ గారు మత్స్యకారులకు కానీ, ఎస్సీ ఎస్టీ బయలకు కానీ, అలాగే ఎటువంటి కులస్తులకు ఈ కులం ఆ కులం అని చూడకన్నా ఆపద వస్తే మాత్రం 5 నిమిషాల్లో మా గడప దగ్గర ఉంటారండి. రీసెంట్గా జరిగిన మత్స్యకారులది ఒక ప్రమాదం అనేది జరిగింది ఫిషింగ్ హార్బర్లో. అది మన రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళింది. సుమారు 2-3 రోజుల్లో ఒక బోటు వాల్యూ 2 లక్షల 3 లక్షల అని కాకుండా బోటు మునిగిపోయిన ప్రమాదం గురైన ప్రతి ఒక్క మత్స్యకారుడికి ఒక కళాశకి ఎంత అని చెప్పేసి బోటు ఓనర్కి నష్టపరియంతో ఆ బోటు వాల్యూతో సంబంధం లేకుండా ప్రతి బోటు కూడా సుమారు 15 నుంచి 30 లక్షలు ఇచ్చిన ఏకైక గవర్నమెంట్ మన దేశంలోనే. 29 రాష్ట్రాలు, 7 ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు కానీ, ఇలాంటి ఆపదొస్తే జనాల దగ్గరకు వాలిపోయే ముఖ్యమంత్రి కానీ, ఆపదొస్తే వాలిపోయే ఒక ఎమ్మెల్యే కానీ, ఆపదొస్తే వాలిపోయే ఒక కార్పొరేటర్ కానీ ఏకైక ప్రభుత్వం చూస్తున్నాం. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ పార్టీ పట్టు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు ఆయన విడుదల చేయని మేనిఫెస్టో. అంటే ఆయన గెలుపు కోసం అంటే నాకు మీ ఇంట్లో మంచి జరిగిందా అయితేనే ఓటు వేయమంటున్నారు. అలా చెప్పే సత్తా ఎవరికైనా ఉందండి? చంద్రబాబు నాయుడుకి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, అక్కడ మన బీజేపీ వాళ్ళకి కానీ ఎవరికైనా ఆ సత్తా ఉందా? మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయండి అంటున్నాడు. అలాంటి సత్తా ఉన్న నాయకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మా దక్షిణంలో మీ ఇంట్లో నేను ఏదైనా విషయాల్లో బాగు కోసం వచ్చారా లేదా అని అడిగిన వ్యక్తి ఎవరు? వాస్పల్లి గణేష్ కుమార్ గారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, మా దక్షిణలో వాస్పల్లి గణేష్ కుమార్ గారు. కనుక ఇక్కడ కంపల్సరీగా మా వాస్పల్లి గణేష్ కుమార్ ఎమ్మెల్యే అవుతారు. బొత్స ఝాన్సీ గారు, ఆమె డాక్టరేట్ అంటే మళ్ళీ డాక్టర్, ఆమె విశాఖ ఆడుబడుచు, ఆమె ఎన్నో సేవలు చేసి మా అదృష్టం అది విశాఖ జిల్లాకి ఆమెకి ఎంపీగా నిలబడ్డాం. ఆమె కూడా అత్యధిక మెజారిటీతో ఇక్కడ గెలుస్తారు. అలాగే మా ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవుతారు. మా వాస్పల్లి గణేష్ కుమార్ గారు ఇక్కడ యాక్టరీ కొడుతున్నారు. అలాగే విశాఖ నుంచి వైసీపీ నుంచి మినిస్టర్గా మేము చూస్తాం. విశాఖలో చారిత్రక కట్టడాలను కాపాడాలని, విశాఖ సాగర తీర పరిరక్షణపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని గ్రేటర్ విశాఖ సిటిజన్ ఫోరం అధ్యక్షులు లెఫ్టినెంట్ కర్నల్ సుబ్బారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ విశాఖ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో ఒక మేనిఫెస్టోను విడుదల చేశారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో వారు మాట్లాడుతూ నగరంలో ఉన్న నీటి వనరులను కాపాడుకోవాలని, అందుకు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలని, వాటి రక్షణ హామీని మేనిఫెస్టోలో పొందుపరచాలని సూచించారు. విశాఖ సుందర నగరమని, ఆ నగర ప్రత్యేకతను పరిరక్షించుకునే విధంగా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు. ఇలా రాబోయే ప్రభుత్వాలు ప్రస్తుతం ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలు తమ మేనిఫెస్టోలో నగర అభివృద్ధి, పరిరక్షణ రెండింటిపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఈరోజు మేము పబ్లిక్ లైబ్రరీలో పబ్లిక్ మీటింగ్ పెట్టి ప్రెస్ అనౌన్స్మెంట్ సిటిజన్స్ మేనిఫెస్టో ఆఫ్ సివిక్ ప్రయారిటీస్
కొంచెం మీటింగ్ పెట్టున్నాం. ఎలక్షన్స్ వస్తున్న సమయంలో సందర్భంగా మేము మా మేనిఫెస్టోని పబ్లిసైజింగ్ చేద్దామనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టాం. ఇది మా గ్రేటర్ విశాఖపట్నంకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ముఖ్యమైన అంశాల మీద మేము ప్రజల దృష్టికి, ఎలక్షన్లు వస్తున్న సమయంలో వివిధ పార్టీ వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళి ఈ విశాఖపట్నం అభివృద్ధి కోసం కొన్ని అంశాల మీద ప్రత్యేక శ్రద్ధ వారు పెట్టి, ఏ పార్టీ వచ్చినా ఎవరు వచ్చినా రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద గనులు, ఇంపార్టెంట్ వ్యక్తులు దీని మీద దృష్టి పెట్టి మేము కోరుకునేటువంటి అంశాల మీద వారు తగు చర్యలు తీసుకొని చేస్తే మా విశాఖపట్నం ప్రజలకి సౌఖ్యంగా, సుఖంగా, ఆనందంగా, అందంగా ఉంటారని ఉద్దేశంతో ఈ మీటింగ్ పెడుతున్నాం. ఈ మీటింగ్లో ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్, ఇంగ్లీష్లో కూడా చెప్పచ్చు, ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్మెంటు, restoration of green cover and provision of urban lung space, restoration of mangrove and improvement of coastal ecosystems, augmentation of sewage treatment capacity, dedicated storm water management and rain harvesting system, strict prevention of single-use plastics and plastic pollution and POPIDs, mega-scale cleaning of coastal waters, protection of inland natural water bodies, including the Mudsurlova Reservoir area, protection of water bodies that serve Vizag's bird population, such as Megadrigadda downstream and Tagarpolsa Pond, preservation of common lands such as grazing lands, village commons, hilltop lands, community forests, and beaches, pedestrian ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని, సమిష్టి కృషితో ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా అధికారులకు సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సమన్వయం వహించాలని, సమర్థవంతంగా విధులను నిర్వర్తించాలని పేర్కొన్నారు. ఒకరోజు పర్యటనలో భాగంగా శనివారం విశాఖపట్నానికి విచ్చేసిన ఆయన ముందుగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సందర్శించారు. అక్కడ పరిస్థితిని గమనించారు. ఈ క్రమంలో న్యూ క్లాస్ రూమ్ కాంప్లెక్స్ లో జరిగిన ఈవీఎం కమిషనింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, ఏడీసీ కెఎస్ విశ్వనాథన్ ఇతర అధికారులతో కలిసి సీఈఓ సునిశ్చితంగా పరిశీలించారు. ఇక్కడ ఇద్దరిని కూర్చోబెట్టున్నాం సార్. పార్లమెంట్కి ఒక పర్సన్, అసెంబ్లీకి ఒక పర్సన్, और बैलेट पेपर. ఇది because the ballot paper is very huge, we put as bigger one. Simply, first we got and he will be 13C and ballot paper. Then voting compartment here, sir. Then ఇక్కడ we will put voting compartments. अच्छा. It is same. ఇలా 16 for different. Yes. ఇక్కడ వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఎల్జీ పాలిమర్స్ శ్రీ సిటీలో కంపెనీ ఏర్పాటుకు అనుమతులు రద్దు చేయాలి. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు డిమాండ్. దళిత రక్షణకు హామీనిచ్చిన టీడీపీ వెంటే ఉంటామన్న రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు. వైసీపీ ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరిగిందన్న పాల్తేటి పెంటారావు. నగరంలోని నీటి వనరుల పరిరక్షణ, చారిత్రక కట్టడాల నిర్వహణ మేనిఫెస్టోలో పొందుపరచాలి. రాజకీయ పార్టీలకు గ్రేటర్ విశాఖ సిటిజన్ ఫోరం పిలుపు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.